Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our topic is Mendel genetics. Mendel's genetics. రామ్ గోపాల్ వర్మ ఒక మూవీ తీశాడు కదా, లక్ష్మీస్ ఎన్టీఆర్ అని. అలా అంటే ఎన్టీఆర్ అనే అతను అందరికీ రకరకాలుగా తెలుసు, లక్ష్మి అనే వ్యక్తికి మరొక రకంగా తెలుసు. సో ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసిన సినిమా కాబట్టి దానికి అలా పేరు పెట్టాడు. అలా జెనెటిక్స్ మనందరికీ తెలుసు, అందరికీ తెలిసిన సబ్జెక్ట్ ఇది. అయితే మెండల్కి తెలిసిన జెనెటిక్స్ ఏంటి? నిజానికి మెండల్కి జెనెటిక్స్ అనే పదమే తెలియదు. సో అతను ఎలా ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అయ్యాడు, ఇవంతా కూడా మనం డిస్కస్ చేద్దాం. అది మిడ్ 19th సెంచురీ. మిడ్ 19th అంటే 1850, 1856 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1856లో ఇతని యొక్క ఎక్స్పెరిమెంట్స్ అనేది స్టార్ట్ చేశాడు. అతని మైండ్లో ఎప్పుడూ ఒక ప్రశ్న మెదిలేదనమాట. అది అందరిలోనూ ఉండేదే, అతనిలో కూడా ఉంది. అది ఏంటి అంటే, ఎందుకు వేరియేషన్ అనేది కనిపిస్తోంది, ఒకే రకమైన క్యారెక్టర్స్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, దేని ద్వారా ఇవన్నీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఇవి అతనికి ఎప్పుడూ మదిలో వదిలే క్వశ్చన్స్. అయితే ఈ మెండల్ అనే వ్యక్తి నిజానికి ఒక మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్, హీజ్ ఎ మ్యాథమెటీషియన్. అలానే చర్చ్ పోప్, పాస్టర్ అని చెప్పేసి చెప్తాం కదా, అప్పట్లో కూడా వాళ్ళకి కొన్ని పదాలు ఏవో ఉండేది, పాస్టర్ అనో, బ్రో అనో, పోప్ అనో. సో ఒక ప్రీస్ట్ అను. సో హీ ఈస్ ద క్రిస్టియన్ అండ్ హీ హ్యాస్ హిస్ ఓన్ చర్చ్. అతనికి ఒక ఓన్ చర్చ్ ఉంది, అందులో ఇతను ఒక పాస్టర్గా ఉండేవాడు, అలానే ఒక మ్యాథమెటిక్స్ టీచర్గా ఉండేవాడు. అండ్ అతనికి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఇతనికి ఒక గార్డెన్ కూడా ఉంది, ఆ చర్చ్ గార్డెన్ ఉంది, స్కూల్ గార్డెన్, చర్చ్ గార్డెన్ ఒకటి ఉంది. ఆ గార్డెన్లో మొక్కలు పెంచుతూ ఉండేవాడు. అతనికి 1856 ఆ టైంలో ఒక థాట్ వచ్చింది, అసలు మనం స్టడీ చేస్తే ఎలా ఉంటుంది, ఈ క్యారెక్టర్స్ అనేవి ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఒక జనరేషన్ ఇంకొక జనరేషన్కి అనేది మనం స్టడీ చేస్తే ఎలా ఉంటుంది అని థాట్ వచ్చింది. అతను స్టార్ట్ చేశాడు. గుర్తుపెట్టుకోండి, 1856 అంటే అప్పటికి ఇంకా మైక్రోస్కోప్ కూడా కనిపెట్టలేదు. అప్పటికి ఇంకా ఎవరికి సెల్ అంటే ఏంటనేది తెలియదు. అంటే మన బాడీ అనేది సెల్స్తో మేడప్ అయింది అనేది ఎవరికి తెలియదు, సెల్లే తెలియదు. ఇంక అందులో న్యూక్లియస్, క్రోమోజోము, డిఎన్ఏ అండ్ జీను అసంభవం. ఇతనికి అవేమీ తెలియదు. ఓకే, సో ఆ టైంలో 1856 టైంలో ఇతను గార్డెనింగ్ చేస్తున్నప్పుడు పీ ప్లాంట్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇతను సెలెక్ట్ చేసుకున్న ప్లాంట్ పేరు పీ, అదే గార్డెన్ పీ. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పైసమ్ సటైవం. సో పైసమ్ సటైవంని సెలెక్ట్ చేసుకొని దాని మీద ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశాడు. అయితే దీనికి అతను సెలెక్ట్ చేసుకున్న అతని యొక్క సక్సెస్కి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే, ఇతను సెలెక్ట్ చేసుకున్నవన్నీ కూడా కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. మనం అందరం ఫస్ట్ మెండల్ లాగానే ఆలోచిద్దాం. అంటే మనకేమీ తెలియదు, మనకు సెల్ అంటే ఏంటో తెలియదు, మన చేతిలో మైక్రోస్కోప్ లేదు, మనకు న్యూక్లియస్ అంటే ఏంటో తెలియదు. అలాంటి టైంలో మెండల్ ఎలా స్టార్ట్ చేశాడు, మెండల్ ఆలోచనలు ఎలా సాగాయి, అలానే మనం కూడా ఆలోచిద్దాం. ఆ తర్వాత మనకి మైక్రోస్కోప్ ఇన్వెంట్ అయిన తర్వాత ఎలా వచ్చింది అనేది కూడా మనం చూద్దాం. మన మైండ్లో జీన్స్ అంటే అవి నైట్రోజన్ బేసెస్, అవి అది డిఎన్ఏలో ఒక పార్టు, అది క్రోమోజోమ్లో ఒక పార్టు, ఇదంతా ఆలోచించుకుంటే మనకి ఇదంతా ట్రాష్గా కనిపిస్తుంది. ఏంటి ఇదంతా ఎందుకు సోది, డైరెక్ట్గా జెనెటిక్స్లోకి వెళ్ళొచ్చు కదా అని అనిపించవచ్చు. సో కాసేపు పాటు, కొన్ని రోజుల పాటు, కొంత కాన్సెప్ట్లోకి ఎంటర్ అయ్యే వరకు మనకు మైక్రోస్కోప్ అంటే ఏంటో తెలియదు, మనకు సెల్ అంటే ఏంటో తెలియదు, న్యూక్లియస్ అంటే ఏంటో కూడా తెలియదు. మనం ఇప్పుడు 1856లో ఉన్నాం. అప్పుడు మెండల్ ఏం చేశాడంటే గార్డెన్ పీని సెలెక్ట్ చేసుకున్నాడు. అందులో అతను కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. అసలు ఏంటి కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అంటే కంట్రాస్టింగ్ అంటే కంప్లీట్లీ ఆపోజిట్ అండ్ యూనిక్ నేచర్ని కలిగి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో కలర్ సీడు కంప్లీట్లీ ఆపోజిట్ గ్రీన్ కలర్ సీడు, వీటిని మనం కంట్రాస్టింగ్ అనొచ్చు. ఎందుకంటే ఈ ఎల్లో కలరు గ్రీన్ కలరు మెర్జ్ చేసినా మనకి అయితే గ్రీన్ అయినా వస్తుంది లేదా ఎల్లో అయినా వస్తుంది, కానీ గ్రీనిష్ ఎల్లో, ఎల్లోయిష్ గ్రీన్, జస్ట్ గోయింగ్ టు కన్వర్టెడ్ ఇన్ టు దిస్ ఎల్లో కలర్, ఇలాంటి ఇంటర్మీడియట్ క్యారెక్టర్స్ లేవన్నమాట. దేనికైతే ఒక ఇంటర్మీడియట్ క్యారెక్టర్ ఉండదో దాన్ని మనం కంట్రాస్టింగ్ యూనిక్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఇంటర్మీడియట్ క్యారెక్టర్ లేదు. అలాగే లెంత్ ఆఫ్ ద ప్లాంట్ కూడా టాల్ ప్లాంట్ తీసుకున్నాడు, డ్వార్ఫ్ ప్లాంట్ తీసుకున్నాడు. టాల్ ప్లాంట్ అంటే 6 ఫీటే, డ్వార్ఫ్ ప్లాంట్ అంటే 3 ఫీటే. 3.5, 4.5, 5.5 ఈ హ్యూమన్స్లో ఉంది. ఇలాంటి ప్లాంట్ లాగా లెంత్, హైట్ ఆఫ్ ద హ్యూమన్ అనేది హ్యూమన్స్లో ఉంది. అదేంటది, పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ వల్ల రకరకాల హైట్స్ ఉంటాయి. 5.4 ఒకళ్ళు ఉంటే, 5.3 ఒకళ్ళు ఉంటారు, 2.5 ఒకళ్ళు ఉంటే, 3.5 ఒకళ్ళు ఉంటారు. ఇలా ఒక గ్రేడియన్స్ ఉంది, ఒక ప్యాటర్న్ ఉంది. ఆ గ్రేడియన్స్ లేకపోవడాన్ని కంట్రాస్టింగ్ క్యారెక్టర్ అంటారు. గ్రేడియన్స్ మనకి ఇంకా ఎగ్జాంపుల్గా ఏం చెప్పచ్చు అంటే, స్కిన్ కలర్కి ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చూడవచ్చు మీరు. ఒక స్ట్రిప్ బిగినింగ్లో చాలా కంప్లీట్ బ్లాక్, కంప్లీట్ చీకట్లాగా కంప్లీట్ నల్లగా బ్లాక్,
ఒక 2 days వాడిన తర్వాత ఇంకాస్త మెరుగొచ్చిన ఇంకాస్త బ్లాక్ ఉంటుంది. ఇంకో 2 days వాడిన తర్వాత అప్పుడే చామంతి, ఇంకో 2 days వాడితే కొంచెం బ్రైట్, ఇంకొంచెం 2 days వాడితే అసలు కనిపించినంత ఏషియన్ పెయింట్ అంత వైట్ కలర్లోకి వచ్చేస్తారు. అవన్నీ కూడా గ్రేడియంట్స్ ఉంటాయి. అవి కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ కాదు. మన స్కిన్ కలర్ కంట్రాస్టింగ్ క్యారెక్టర్ కాదు, మన హైట్ కంట్రాస్టింగ్ క్యారెక్టర్ కాదు, మన ఐక్యూ కంట్రాస్టింగ్ క్యారెక్టర్ కాదు. నీకు 2 questions తెలిస్తే నీ పక్కనోడికి 4 questions తెలియచ్చు. నువ్వు 10 ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకున్నట్లయితే నీ పక్కనోడు ఓన్లీ 4 నెంబర్లే గుర్తుపెట్టుకోగలడు. అవర్ ఐక్యూ ఈజ్ నాట్ ఎ కంట్రాస్టింగ్ క్యారెక్టర్. సో సెలెక్ట్ చేసుకున్నవన్నీ కూడా కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్, కంప్లీట్ ఆపోజిట్. అయితే గ్రీను లేదా ఎల్లో, అయితే టాలు లేదా డ్వార్ఫ్, అయితే 6 feet లేదా 3 feet ఓన్లీ. ఇలాంటి కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకోవడం వన్ ఆఫ్ ద రీజన్ చెప్పచ్చు తన యొక్క సక్సెస్కి. అలానే ఇతను మ్యాథమెటిక్స్ని దీనికి అప్లై చేశాడనమాట. అంటే ప్రతి క్యారెక్టర్ని స్టడీ చేయడం మొదలుపెట్టాడు. దానికి సంబంధించిన స్టాటిస్టికల్ రిపోర్ట్స్ మెయింటైన్ చేశాడు. స్టాటిస్టికల్ రిపోర్ట్స్, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అన్నీ మెయింటైన్ చేశాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్లాంట్ సెలెక్ట్ చేసుకోలేదు, ఒక టాల్ ప్లాంట్, ఒక డ్వార్ఫ్ ప్లాంట్ సెలెక్ట్ చేసుకుంటే ఇతనికి చాలా టైం పట్టేది. బట్ ఇతను ఏం చేశాడంటే లార్జ్ నెంబర్ ఆఫ్ శాంప్లింగ్ సైజ్, ఒక 1000 టాల్ ప్లాంట్స్, ఒక 1000 డ్వార్ఫ్ ప్లాంట్స్, వాటి నుంచి వచ్చిన ఒక 1000 ప్లాంట్స్ అన్నీ టాలే ఉన్నాయి. వాటిని మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్ చేస్తే మళ్ళీ ఒక 1000 వచ్చాయి. అందులో మళ్ళీ ఒక 3000 డ్వార్ఫ్ ఉంటే ఇంకొక 6000 నుంచి 7000 టాల్ ఉన్నాయి. ఇలా వాటిని ఏం చేశాడంటే లార్జ్ శాంప్లింగ్ సైజ్ కలెక్ట్ చేసుకుని ఎన్ని ప్లాంట్స్ టాలు, ఎన్ని ప్లాంట్స్ డ్వార్ఫ్, ఇలా ప్రతి జనరేషన్లోనే చెక్ చేసుకుంటూ దానికి సంబంధించిన స్టాటిస్టికల్ రిపోర్ట్స్ని మెయింటైన్ చేశాడు. వాటికి ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ని అప్లై చేశాడు. ఇదంతా అతను చేయడం వల్ల అతను సక్సెస్ అయ్యాడు. అండ్ నిజానికి మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జెనెటిక్స్ అనే టాపిక్ ఒక బయాలజిస్ట్గానే స్టార్ట్ చేస్తుంటే ఇది ఇంత సక్సెస్ఫుల్గా రన్ అయ్యేది కాదు. ఇది సెలెక్ట్ చేసుకున్నది ఒక మ్యాథమెటిషియన్ కాబట్టి జెనెటిక్స్ ఇంత టాప్లోకి వచ్చింది. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో ఉండే ఎనాలజికల్ స్కిల్స్ అన్ని కూడా మనకు జెనెటిక్స్లో అప్లై చేయడం వల్ల ఇది ఇంత ఈజీ అయ్యింది. మెండల్ ఏం చేశాడంటే ఒక ఫ్రేమ్ వర్క్ సెట్ చేసి పెట్టాడు అనమాట. ఫ్రేమ్ వర్క్ అంటే తెలుసు కదా మీకు, శారీకి ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు డైరెక్ట్గా ఎంబ్రాయిడరీ వర్క్ స్టార్ట్ చేశారు ఒక దారం తీసుకుని. వాళ్ళు ముందు ఒక ఫ్రేమ్ని సెట్ చేస్తారు, శారీకి స్టిఫ్గా తయారవుతుంది. ఆ తర్వాత ఒక ట్రేస్ తీసుకుంటారు. ఆ ట్రేస్ దాని మీద ప్రింట్ అయిన తర్వాత దాన్ని ఫాలో అవుతూ దారంతో అల్లుతారు. డైరెక్ట్గా దారంతో అల్లుతూ వెళ్తే అక్కడ ఫ్లవర్ రాదు, వేరేదేదో రకరకాల డిజైన్స్ వస్తూ ఉంటాయి. సో ఆ ఫ్రేమ్ ఎలా సెట్ చేశాడో మెండల్ జెనెటిక్స్ అనే ఒక ఫ్రేమ్ని సెట్ చేశాడు, ఒక ఫ్రేమ్ వర్క్ సెట్ చేశాడు. దాని మీద వర్క్ చేశారు మిగతా జెనెటిక్స్ అందరూ కూడా. టీహెచ్ మోర్గాన్ కావచ్చు, ఆల్బర్ట్ స్టూవర్ట్ వెంట్ కావచ్చు, విలియం బేట్సన్ కావచ్చు, లేదంటే సటన్ బోవేరీ కావచ్చు, ఈవెన్ డిఎన్ఏని కనుగొన్న మన వాట్సన్ క్రిక్ కూడా కావచ్చు. సో వీళ్ళందరూ వర్క్ చేసింది మెండల్ ఫ్రేమ్ వర్క్ మీద. సో మెండల్ ఫ్రేమ్ వర్క్ సెట్ చేస్తారు విత్ స్టాటిస్టికల్ రిపోర్ట్స్, లాజికల్స్, ఎనాలజిక్స్, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్ అన్నీ సెట్ చేసి పెట్టాడు. అందుకని మెండల్ సక్సెస్ అయ్యాడు. ఇంకొక రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద అనదర్ రీజన్ ఫర్ మెండల్ సక్సెస్? మెండల్ ఇంకా ఏం చేశాడంటే లార్జ్ శాంప్లింగ్ సైజ్ సెలెక్ట్ చేసుకున్నాడు. లార్జ్ శాంప్లింగ్ సైజ్ ఎప్పుడు కూడా గ్రేటర్ క్రెడిబిలిటీని ఇస్తుంది. గ్రేటర్ క్రెడిబిలిటీ అంటే ఏంటి అంటే ఇప్పుడు సర్వీస్ కండక్ట్ చేశారనుకుందాం, మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తున్నారు, వాళ్ళ 5గురిని అడిగితే వాళ్ళ రిపోర్ట్ని మనం సబ్మిట్ చేస్తే నవ్వుతారు. 5గురి రిపోర్ట్ ఎలా అది ఖచ్చితంగా చెప్పగలుగుతుంది? మొత్తం మండలం అంతా తిరిగితే అంతమంది జనాల దగ్గర నుంచి మనం సర్వే చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది. సో ఎప్పుడైతే నెంబర్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుందో, ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో, ఓట్స్ ఎక్కువ అవుతూ ఉంటుందో దానికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. సో లార్జ్ శాంప్లింగ్ సైజ్ గివ్స్ ద గ్రేటర్ క్రెడిబిలిటీ టు ద మెండల్స్ వర్క్. అండ్ ఇంకొక పని ఏం చేశాడంటే మెండల్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్క్ చేసాం, మ్యాథమెటిక్స్లో మాత్రమే ఉండే వెసులుబాటు ఇది, దాన్ని బయాలజీకి అప్లై చేశాడు. అదేంటంటే టు కన్ఫర్మ్ హిస్ ఇన్ఫరెన్సెస్ హీ కండక్టెడ్ ద టెస్ట్ క్రాసెస్. టెస్ట్ క్రాస్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాథమెటిక్స్లో చూద్దాం. 6/2 = 3 మనందరికీ తెలిసిందే. ఇది కరెక్టా కాదా ఎలా తెలుసుకోవడం? 6 = 3 × 2. 3 × 2 6 అయినట్లయితే కనుక ఇది మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. అలానే 7 - 2 = 5. ఇది కరెక్టా కాదా ఎలా తెలుసుకోవడం? 5 + 2 = 7. ఇది మ్యాథ్స్లో ఉండే ఈక్వేషన్. సో అలాంటి ఈక్వేషన్స్ తీసుకొచ్చి ఇక్కడ బయాలజీకి అప్లై చేశాడు. మనకు ప్రొడక్ట్ వచ్చింది, టాల్ ప్లాంట్ ఉంది, డ్వార్ఫ్ ప్లాంట్ ఉంది. ఈ టాల్ ప్లాంట్ నిజంగా హోమోజైగస్ ప్యూర్ టాల్ ప్లాంటా లేదంటే హెటరోజైగస్ టాల్ ప్లాంటా? ఇది తెలుసుకోవడానికి ఇతను టెస్ట్ క్రాస్ కండక్ట్ చేయడం మొదలుపెట్టాడు. అంటే రెసిడ్యూ పేరెంట్తో కండక్ట్ చేస్తే వచ్చిన రేషియోని బేస్ చేసుకుని
పేరెంట్ హెటరోజైగస్ హోమోజైగస్ చెప్పడం, ఇలా తన టెస్ట్ క్లాసెస్ కండక్ట్ చేయడం ద్వారా తన యొక్క జీనోటైప్ని సెలెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అయిందనమాట, ఈజీ అయింది. ఇవి మెండల్ చేసిన కొన్ని పనులు, అవి అతన్ని సక్సెస్ అయ్యేలాగా చేశాయి. అండ్ ఇవింతా చేయడానికి అతనికి పట్టిన సంవత్సరాలు ఎన్ని అంటే 7 సంవత్సరాలు పట్టింది. ఈ నెంబర్ 7 అనేది చాలా ఇంపార్టెంట్ మనకు జెనెటిక్స్లో. 1856 నుంచి 1863 వరకు 7 ఇయర్స్ పాటు వర్క్ చేశాడు అతను. 1856 to 1863 7 ఇయర్స్ టుగెదర్. ఇతను సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్స్ కూడా 7. అవి ఏంటి అంటే లెంత్ ఆఫ్ ద ప్లాంట్ అండ్ ఇందులో కూడా కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే, లెంత్ ఆఫ్ ద ప్లాంట్, కలర్ ఆఫ్ ద సీడ్. సో ఇలా 7 క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ 7 క్యారెక్టర్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే, చెప్పాను కదా, అప్పటికి ఇతనికి ఏమీ తెలియదు, జెనెటిక్స్ సంబంధించిన అసలు పదమే తెలియదు, మైక్రోస్కోప్ లేదు, సెల్ లేదు, ఏమీ లేదు. ఇతను అనుకున్నాడు కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకోవాలి అని. ఈ కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ కూడా ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్పేసి ఒక ప్లాంట్ తీసుకున్నాడు, పైసం సటైవన్ తీసుకున్నాడు. ఎందుకంటే ఇది బైసెక్సువల్ ఫ్లవర్. బైసెక్సువల్ ఫ్లవర్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, మనకు కావాల్సినట్టుగా దాన్ని మలుచుకోవచ్చు. మనం దాన్ని కన్సిడర్ చేయాలనుకుంటే ఓన్లీ ఫిమేల్గా కన్సిడర్ చేయొచ్చు, లేదు మేల్గా కన్సిడర్ చేయొచ్చు. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్లోంచి మనం యాంథర్ పీకేస్తాం అనుకుందాం. యాంథర్స్ అంటే తెలుసు కదా మీకు, మేల్ క్యారెక్టర్స్. ఇప్పుడు మనం కానీ మేల్ క్యారెక్టర్స్ కానీ పీకేస్తే దాన్ని ఎమాస్కులేషన్ అంటారు. మోర్ సైంటిఫిక్గా చెప్పాలంటే కనుక కటింగ్ అండ్ రిమూవల్ ఆఫ్ ద యాంథర్ ఇస్ కాల్డ్ ఎమాస్కులేషన్. సో తన యాంథర్ పీకేస్తే అది అప్పుడు ఫిమేల్ ఫ్లవర్ అవుతుంది, లేదు స్టిగ్మా తీసేస్తే అది అప్పుడు మేల్ ఫ్లవర్ అవుతుంది. సో బైసెక్సువల్ ఫ్లవర్ అవడం వల్ల తనకు తగ్గట్టుగా తను దాన్ని మార్చుకోగలుగుతాడు. అది ఒకటి. కంట్రోల్డ్ పాలినేషన్ చేయగలుగుతాడు. కంట్రోల్డ్ పాలినేషన్ అంటే తన తగ్గట్టుగా మనకి ఈ బ్యాగింగ్ అని ఇవంతా కూడా ఒక బాటనీలో వస్తుంది. ఈ బాటనీలో రిమూవల్ ఆఫ్ యాంథరు, కంట్రోల్డ్ పాలినేషను, ఆ తర్వాత మళ్ళీ వేరే ఏ పాలినేటర్ వచ్చి దాన్ని డిస్టర్బ్ చేయకుండా దానికి ఒక పాలిథిన్ కవర్ కట్టి బ్యాగ్ కట్టి ప్రొటెక్ట్ చేయడం, బ్యాగింగ్ అని. ఆ తర్వాత దాని నుంచి వచ్చిన సీడ్స్ని తీసుకుంటే మనకు తగ్గట్టుగా కావాల్సిన క్యారెక్టర్స్ రావడం, ఇదంతా కూడా కంట్రోల్డ్ పాలినేషన్ టెక్నిక్స్. ఇవన్నీ కూడా అప్లై అవుతాయి. కాబట్టి పైసం సటైవన్ సెలెక్ట్ చేసుకున్నాడు, అది బైసెక్సువల్ ఫ్లవర్ కాబట్టి. అంతేకాదు దాని యొక్క క్యారెక్టర్ ప్రతిదీ కూడా స్టడీ చేయడానికి ఈజీగా విజిబుల్గా ఉంటాయి. అది ఇవన్నీ కూడా లెంత్ ఆఫ్ ద ప్లాంట్ కావచ్చు. కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇతనేమి మళ్ళీ లీఫ్ యొక్క షేపు, లీఫ్ యొక్క కలరు సెలెక్ట్ చేసుకోలేదు. దాంట్లో మళ్ళీ డిఫరెంట్ షేడ్స్ ఉండి ఉండొచ్చు, దాని మీద మార్క్స్ ఉండొచ్చు, కాబట్టి అవి సెలెక్ట్ చేసుకోలేదు. ఇతను సెలెక్ట్ చేసుకున్నవి ఏంటి అంటే ఏవైతే కంప్లీట్గా కంట్రాస్టింగ్గా ఉన్నాయో వాటినే సెలెక్ట్ చేసుకున్నాడు. 7 క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. 7 ఇయర్స్ పాటు వర్క్ చేశాడు, విడివిడిగా వర్క్ చేశాడు. ప్రతి క్యారెక్టర్ని విడివిడిగా స్టడీ చేశాడు. ఒకేసారి అన్ని క్యారెక్టర్స్ స్టడీ చేయలేదు. ఒక సైడ్ అన్ని టాల్, ఎల్లో, రౌండ్ అలా స్టడీ చేయలేదు. ఒక టాల్ కానీ సెలెక్ట్ చేసుకున్నాడంటే మిగతాదంతా కూడా వదిలేశాడు అనమాట. ఓన్లీ టాల్ అండ్ డ్వార్ఫ్నే కన్సిడర్ చేశాడు. మిగతా అన్ని క్యారెక్టర్లోనూ అవి 2 సిమిలర్గా ఉంటాయి. ఓకే, అవి కూడా డిస్కస్ చేద్దాం. కాబట్టి అతను సక్సెస్ అయ్యాడు. ఎందుకు లెంత్ ఆఫ్ ద ప్లాంట్ అయితే 6 feet లేదా 3 feet కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. కలర్ ఆఫ్ ద సీడ్ కూడా అయితే గ్రీన్ కలర్ లేదా ఎల్లో కలర్. షేప్ ఆఫ్ ద సీడ్ కూడా అయితే రౌండ్ ఉంది లేదా వ్రింక్లెడ్ ఉంది, కానీ ఇన్ బిట్వీన్ షేప్ లేదు ఇక్కడ. పొజిషన్ ఆఫ్ ద ఫ్లవర్ కూడా అయితే యాక్సియల్లో ఉంది లేదా టెర్మినల్లో ఉంది. యాక్సియల్ అంటే ఒక సైడ్కి, ఓకే, లేదా టెర్మినల్ ఫ్లవర్గా ఉంది. అంతేగాని ఇది అక్కడక్కడ ఒక గ్రౌండ్లో దగ్గర ఒకటి, ఇలా రకరకాల పొజిషన్స్లో లేదు. అలానే కలర్ ఆఫ్ ద ఫ్లవర్ ఉంది, అయితే వైలెట్ ఉంది లేదా వైట్ ఉంది, కానీ ఇన్ బిట్వీన్ కలర్లో ఏ ఒక్క ఫ్లవరు లేదు. పాడ్ షేప్ కూడా అంతే, అయితే ఇన్ఫ్లాటెడ్, దాన్నే ఫుల్ పాడ్ అని. ఇంకొకటి కన్స్ట్రక్టెడ్. ఈ 2 షేప్స్ మాత్రమే ఉన్నాయి, కానీ వేరొక షేప్లో పాడ్ లేదు. పాడ్ కలర్ కూడా అంతే, అయితే కంప్లీట్ గ్రీన్ కలర్ ఉంది లేదా ఎల్లో కలర్ ఉంది, ఇన్ బిట్వీన్ కలర్స్ ఏవి కూడా లేవు. కాబట్టి ఈ 7 క్యారెక్టర్స్ని స్టడీ చేయడానికి అతను 7 ఇయర్స్ పట్టింది అతనికి. ఈ 1856 నుంచి 1863 వరకు 7 ఇయర్స్ పాటు ఈ 7 క్యారెక్టర్స్ని స్టడీ చేయడం జరిగింది. ప్రతి క్యారెక్టర్కి 2 ట్రైట్స్ ఉంటాయి. వాటిని మనం ట్రైట్స్ అనాలి. ట్రైట్ 1, ట్రైట్ 2. ట్రైట్ 1 ఏంటి? గ్రీన్ కలరు. ట్రైట్ 2 ఎల్లో కలరు. ట్రైట్ 1 ఏంటి? టాల్. ట్రైట్ 2 డ్వార్ఫ్. సో ప్రతి క్యారెక్టర్కి 2 ట్రైట్స్ ఉంటాయి. ఓకే, సో ఇది మెండల్ యొక్క సెలక్షన్, మెండల్ యొక్క బిగినింగ్. అప్పటికి ఇంకా అతనికి ఏమీ తెలియదు, ఆ టెర్మినాలజీ కూడా ఏం తెలియదు. అతనికి ఏం పేరు పెట్టాలి దీనికి, ఇవేం తెలియదు అతనికి. ఈ టెర్మినాలజీ అంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మెండల్స్ జెనెటిక్స్, బిగినింగ్ ఆఫ్ ద
మనకి పుష్ప ద రైజ్ అండ్ పుష్ప ద బిగినింగ్ అని చెప్పేసి ఉంటాయి కదా, అలా ఇది జెనెటిక్స్ యొక్క బిగినింగ్ అనమాట. మెండల్స్ థియరీ, మెండల్స్ స్టోరీ విత్ ద జెనెటిక్స్ ఈజ్ బిగిన్ విత్ దిస్ పైసమ్ సెటైవం సెలక్షన్ ఆఫ్ దిస్ 7 క్యారెక్టర్స్. అతను కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకున్నాడు, స్టాటిస్టికల్ కోసం కొన్ని బుక్స్ పెట్టుకున్నాడు, లార్జ్ శాంప్లింగ్ సైజ్ చూస్ చేసుకున్నాడు, అండ్ ప్రతి క్రాస్ని మళ్ళీ టెస్ట్ క్రాస్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం అనుకున్నాడు. దీంతో అతని యొక్క ప్రయోగాలు మొదలయ్యాయి 1856లో. మిడ్ 19th century headway of the genetics, beginning of the genetics. Headway of the genetics means beginning of the genetics. So this is about today's class. Thank you. Have a nice day.